భారత్ మాతా కీ జై. జాతీయ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కిల్లి కృపారాణి గారు నేడు చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థుల గురించి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఈరోజు చీకటి రోజని, ఇండీ కూటమి నిలిపినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఫేవరబుల్గా ఓటు వేయకుండా ఆర్ఎస్ఎస్ వ్యక్తికి వేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా చేసింది అని చెబుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తి అని సంబోధించడం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. నేడు వారు సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పట్ల గౌరవ సూచకంగా మాట్లాడకుండా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు ఇండీ కూటమి అభ్యర్థికి ఓటు వేయలేదంటూ నిష్ఠూరాలు పలికినటువంటి వారు కిల్లి కృపారాణి గారు. వాస్తవంగా చూస్తే నేటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇండీ కూటమికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అని పరిశీలించిన తర్వాత ఇండీ కూటమి అభ్యర్థిని ఎవరిని నిలిపినా వారు తప్పకుండా ఓడిపోతారు అనేటువంటి విషయము అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది కాబట్టి. అలాంటి నేపథ్యంలో ఒక తెలుగు వ్యక్తిని ఇండీ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి ఓడిపోతారని చెప్పి తెలిసి కూడా ఒక తెలుగు వ్యక్తికి ఈ విధంగా మీరు అభ్యర్థిత్వాన్ని బలపరచడం అనేటువంటిది చాలా దారుణం. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ పని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా గ్రహించడం లేదు, మంచిదే అని భావించడం లేదు. మరి మీరు చాలా సంవత్సరాలుగా లోక్సభ సభ్యులుగా ఉన్నారు, కాంగ్రెస్లో ఉండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మళ్ళీ తిరిగి జాతీయ కాంగ్రెస్లోకి వెళ్ళారు. మరి ఇలాంటి వ్యక్తికి మీకు తెలియదా ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి సంస్థ రెండవ ప్రపంచ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1925లో ఏర్పాటయ్యి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశంలోని యువతను సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి మార్గదర్శకాలు అందిస్తూ సేవాభారతి, రాష్ట్ర సేవికా సమితి ఇలాంటి ఉప అనుబంధ సంస్థలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నటువంటి మీకు తెలియదా? మరి ముఖ్యంగా విశాఖపట్నంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కానీ, చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కానీ స్వయం సేవకులు ఎంత కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ టీములతో పాటు పనిచేశారు అనేటువంటి మీకు విషయం తెలియదా? ఈ విషయాలు తెలియకుండా, అవగాహన లేకుండా ఆర్ఎస్ఎస్ గురించి అలా మాట్లాడుతున్నారా, లేకుంటే తెలిసి అజ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారా? మాకైతే తెలియదు. కానీ మీరు ఈనాడు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ తరపులో పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడడం, చౌకగా మాట్లాడడం అనేటువంటిది మీ చౌకబారుతనానికే నిదర్శనము అని చెప్పి భారతీయ జనతా పార్టీ దీన్ని దారుణంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి ఈ దేశంలో ఎక్కడ కూడా మీరు ఎలాంటి చౌకబారు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మిమ్మల్ని కోరుతూ
భారత్ మాతాకి జై.